రామగుండం పారిశ్రామిక ప్రాంత సమీపంలో ప్రవహించే జీవనది గోదావరి నదిలో వివిధ పరిశ్రమల వ్యర్థాలు కొలుస్తుందని మద్దెల దినేష్ అన్నారు. దీంతో నీరు విషపూరితమై ప్రవహిస్తుందన్నారు. దీనివల్ల స్థానిక ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అసలు ఉన్నారా లేరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన ఆరోపించారు. కాలుష్య నియంత్రణ అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. గోదావరి నది పవిత్రమైన గోదావరిగా పేరుగాంచి నేడు విషతుల్యాలతోటి రసాయనాలతోటి వివిధ వ్యర్థాలతోటి అపవిత్రంగా మారినటువంటి దుస్థితి నేడు జరగడం నిజంగా బాధాకరము. అనేక సంవత్సరాల నుంచి స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికార యంత్రాంగానికి గోదావరిలో పూర్తిగా విషపూరితమైనటువంటి నీరు ప్రవహిస్తుందని చెప్పినప్పటికీ కూడా వారు నిర్లక్ష్యానికి నిదర్శనమని చెవిటి మారి ముందు శంఖ మూదినట్టే చేస్తా ఉన్నారు తప్ప మరొకటి కాదు. చుట్టుపక్కల ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, అదే విధంగా సింగరేణి, రామగుండం, మల్కాపూర్ ఇంకా ఈ ప్రాంతంలో నుంచి అనేకమైనటువంటి మురుగు కాలువల నుంచి నేరుగా పైప్ లైన్ ద్వారా గోదావరి నదిలోకి ఈ వ్యర్థాలతో రావడం వల్ల అనేక రకాలుగా ఈ ప్రాంత ప్రజలు జంకుతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. మరి దురదృష్టశాత్తు వల్ల ఎవరైనా మృతి చెందితే ఆ వ్యక్తిని బంధువులు గాని సోదరులు మిత్రులు గాని తీసుకొని వస్తే రోజులు బతుకుతాడు, 2 రోజులు బతుకుతాడు. ఎంత కలుషితం, ఒక్క నీళ్ళు వస్తాను, ఒక్క నీళ్ళ పాడ అంతా స్నానం చేసాం. జోగి రమేష్